అవకాశం లేక చాలా మంది ఉంటారు. వీళ్ళకి అవకాశం ఇచ్చినాక వీళ్ళు సద్వినియోగం చేసుకోవడం లేదు, దుర్వినియోగం చేసుకుంటున్నారు మాటలతో. ఇష్టం వచ్చిన ఆ విధానం నాకు నచ్చట్లేదు బ్రో. ఇప్పుడు దివ్యల మాదిరి గారు మొన్న వచ్చి నిన్న రమ్య మోక్ష అంటుంది చెప్పుతో కొట్టమని చెప్పేసి, అది ఎంతవరకు కరెక్ట్? మాట ఎలా ఉండాలంటే 10 మందిని ఆకట్టుకునే విధంగా ఉండాలి, ఆకర్షించే విధంగా ఉండాలి. వీళ్ళు 10 మందిని వద్దు మాకు మీరు మాకు సపోర్ట్ చేద్దాం అనే విధంగా ఉంది. మీరు ఎంత ఫైర్ అయినా కూడా మాటలు మర్యాదగా ఉండాలి. ఫస్ట్ ఆ మర్యాద మనిషిని డిసైడ్ చేస్తాయి. చెప్పుతో కొట్టడం అని చెప్పేసి అలా అనకూడదు. మీరు ఏదైనా పర్సనల్ గా ఉంటే వెళ్ళి చెప్పాలి కానీ పక్కకెళ్ళి చెప్పాలి కానీ. ఇప్పుడు మీరు చేసేది కరెక్ట్ అనుకోండి. ఇప్పుడు రమ్య మోక్ష ఒక మాట అన్నది, నేను అందరిలా కాదు, నన్ను ఏదంటే కింద పడేస్తా తొక్కేస్తా అని చెప్పేసి అంటుంది. సరే అది నీకు నచ్చకపోవచ్చు, కానీ మీరు అలా అనడం తప్పు. మీరు అలా అనకుండా వెళ్ళి పక్కకెళ్ళు, లేకపోతే చెప్పడం నాకు అలా నచ్చదు, నువ్వు అలా చేయదని చెప్పేసి సరిపోతుంది. నన్ను అంటే తొక్కేస్తా అలా అంటే ఇంకా జనాలు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. ఇప్పుడు అక్కడ లోపలికి వెళ్ళిన వాళ్ళు ఎవరు హీరోలు కాదు, బయట జనమే మిమ్మల్ని డిసైడ్ చేస్తారు. ఏదో మేము అడ్డంగా ఎదిగేస్తాం, జనాన్ని తొక్కేస్తాం, ఊరి మీద పడేస్తాం అంటే అయ్యే మాటలు కాదు. జనాలు ఎక్కడ దింపాలో అక్కడ దింపుతారు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఎందుకంటే నిర్ణేతలు విజేతలు వాళ్ళు కాబట్టి జనాలు.